ఈ సృష్టిలో అమరత్వం పొందినటువంటిది మనిషి ఒక్కడే కాదు, ఇంకొక జంతువు కూడా ఉంది. అది 95% నీటితోనే నిండి ఉంటుందంట. మరియు ఆ జంతువులో బ్రెయిన్, హార్ట్, లంగ్స్ అనేవి ఉండవు. వాటి శరీరం 3 పొరలతో రూపొందించబడి ఉంటుంది. అందులో బయటికి కనిపించేది ఎపిడెర్మిస్, రెండవది మొసోగ్లియా అని పిలువబడే జిలాటినస్, మరియు లోపల ఉండేది గ్యాస్ట్రోడెర్మిస్. నిజానికి వీటిలో కొన్ని చిన్న జాతులు కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాయంట. కానీ లయన్ మ్యాన్ అనే ఒక పెద్ద జాతి మాత్రం కొన్ని సంవత్సరాలన్నా జీవించగలదు. అది ఎంత కాలం అంటే 500,000 సంవత్సరాలకు పైగా జీవించగలదు. అవి జెల్లీ ఫిష్లు. ఇవి డైనోసార్ల కాలం కంటే ముందు నుంచి బ్రతుకుతున్నాయి. ఇవి మధ్యధరా సముద్రం లేదా జపాన్ ప్రాంతాలలో ఉండేటువంటి జెల్లీ ఫిష్లు. వీటికి ఎప్పుడైతే తమ ఆఖరి దశ అని తెలిసినప్పుడు అవి వాటి శరీరాన్ని వదిలేసి మరొక శరీరాన్ని చేరుకుంటాయంట. అందుకే వీటిని అమరత్వం కలిగిన జెల్లీ ఫిష్లుగా చెప్పుకుంటారు. ఒక మనిషికి రోజుకి ఎన్ని వెంట్రుకలు రాలిపోతాయో తెలుసా? సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత లేదా త్వరగా బరువు తగ్గినప్పుడు కొన్ని మందులు తీసుకోవడం వల్ల లేదా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఇతర శారీరక మానసిక ఒత్తిడికి గురవడం వల్ల రోజు జుట్టు రాలిపోతూ ఉంటుంది. నిజానికి ప్రతిరోజు 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సర్వసాధారణం అంట. అయితే అదే ప్లేస్ లో కొత్త జుట్టు కూడా వస్తుంది. అందుకే రోజు మీ జుట్టు రాలిందని కంగారు పడకండి. ఈ వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్ అని ఏ లైబ్రరీని పిలుస్తారో తెలుసా? నిజానికి ఇది ఈజిప్ట్ లో ఉంది. ఇక్కడ 40,000 నుంచి 4 లక్షల స్క్రోల్స్ దాకా ఉండేవంట. ఆ కాలంలో ఇదే అతి పెద్ద లైబ్రరీ. ఆ లైబ్రరీ పేరు అలెగ్జాండ్రియా.